ఇంచు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. తంత్రించు కొనెదరుగా వారే సమస్తమున్ స్వతంత్రించుకొనెదరుగా వారే సమస్తమున్ జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. ఎవరేసునితో ఎవరు ఎదురు చూతురు సంసిద్ధులౌదురు. ప్రభు రాకనే వరాసింతురు కొనిపోవా క్రీస్తు వచ్చును. ప్రభు రాకనే వరాసింతురు కొనిపోవా క్రీస్తు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. ఎవరేసునితో నడతురు ప్రత్యేకమౌదురు. ఎవరేసునితో నడతురు ప్రత్యేకమౌదురు. మేల్కొనియున్న వారిని ప్రభు క్రీస్తు కొనిపోవును. మేల్కొనియున్న వారిని ప్రభు క్రీస్తు కొనిపోవును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. సదా ప్రభుని తోడనుండి స్తుతి చెల్లింతుము. సదా ప్రభుని తోడనుండి స్తుతి చెల్లింతుము. అద్భుతము అదినమును ఎవ్వరు వర్ణింపలేరుగా. అద్భుతము అదినమును ఎవ్వరు వర్ణింపలేరుగా. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. స్వతంత్రించుకొనెదరుగా వారే సమస్తమున్ స్వతంత్రించుకొనెదరుగా వారే సమస్తమున్ జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును.
ఇటు రండి అన్న. అక్కడ కూర్చున్న అంకులు టీ అడిగాడన్న, టీ అడుగుతున్నాడు. నేను విన్నానన్న, అంకుల్ టీ అని ఒక చేతిలో గ్లాస్ తీసుకుని వచ్చి, ఒక చేతిలో గ్లాస్ తీసుకుని వచ్చి, గ్లాస్ అంకుల్ మీరు టీ అడిగారు కదా, టీ తీసుకోండి అంకుల్, మీరు టీ అడిగారు కదా అంకుల్, టీ తాగండి అంకుల్ అని అర్థం టీ తీసుకొని వచ్చింది. అప్పటికి 3 పాటలు అయిపోయినాయి. జనాలు మొత్తము ఆ సేమ్యా నిండా అందరు జనాలు వచ్చారు. అంతమందిలో ఆ సహోదరి నిజంగా మనం ఆ ప్లేస్లో ఉంటే మనం ఏం చేస్తాం? ఆ మీటింగ్ స్టార్ట్ అయిపోయింది, ఇంకెందుకులే నేను కూడా వెళ్ళిపోవాలి, హడావిడికి వెళ్ళిపోతాం. అంతే కదన్నా? ఆ ప్లేస్లో నువ్వు ఉన్నావు అనుకో, నేనున్నాను అనుకో, ఇంకొకరు ఉన్నారు అనుకో, నేను ముందు వెళ్ళాల ప్లేస్ పోతుందేమో, నేను ముందు వెళ్ళాల ప్లేస్ పోతుందేమో అనుకొని పరిగెత్తుకుంటూ మనం బైబిల్ తీసుకొని మందిరంలో కూర్చుంటాం. ఇది మన భక్తి, మనకు తెలిసిన భక్తి. ఆ సహోదరి ఏం చేస్తుందంటే అక్కడ పరిచర్య చేస్తుంది. ఆ అంకుల్ టీ అడిగారు కాబట్టి, అన్న ఆ అంకుల్ని ఒకసారి కేకేయండి అన్న, అంకుల్ టీ అడిగారు అని చెప్పేసి, అంకులు ఆ సహోదరుడు వచ్చాడు, వస్తారు వచ్చి, అంకుల్ మీరు టీ కావాలన్నారు కదా, అన్నారు కదా అంట కదా, అవునయ్యా, అక్క తెచ్చింది టీ మీకోసం, అక్కడ వెయిట్ చేస్తుంది. అప్పుడు అంకుల్ ప్రైజ్ రాడు అంకుల్ అని ఒక చేతిలో టీ ఫ్లాస్క్ తీసుకొచ్చింది, ఒక చేతిలో గ్లాస్ తీసుకొచ్చి నాకు ఒక్కనికే తీసుకొచ్చింది. ఇక వారెవరో నేనెవరో తెలియదు. అర్థంగా మనం ఏం చేస్తాం? పరిచర్య మనం ఏం చేస్తాం? ఆ టైంలో ఉంటే అడిగాలి, వెళ్ళిపోయాలి, అంకుల్ వెళ్ళిపోయాలి, నేను కూడా టకటక మందిరానికి వెళ్ళిపోవాలి. వాక్యం వినడము, మందిరానికి రావడము ప్రాముఖ్యం కాదు, కానీ పెద్దలు మనకు నేర్పించింది ఏంటంటే దేవుని ఇంట్లో పరిచర్య ఎంత చేస్తామో అంత మన ఆత్మీయత బలపడుతుంది. మనం వాక్యం విని వెళ్ళిపోయేదే మనం నేర్చుకున్నాం, కానీ రక్షించబడినప్పటి నుంచి ఇంతవరకు పరిచర్య విధానము, దేవుని ఆత్మ కార్యాలు నిజంగా ఎలాగున ఉంటాయనే సత్యాన్ని మనం అర్థం చేసుకోం. కొన్నిసార్లు దాదాపు వంటశాలలో పనిచేసేవారు ఇక్కడ ఒక 70 మంది పనిచేస్తున్నారు. తిరిగి పెండ్యాల దగ్గర వడ్డిచ్చే కాడ అక్కడ ఒక దగ్గర 100 మంది చిల్లర నిజంగా అక్కడ ఉన్నారు. నేను కౌంట్ చేయలే. రాత్రి 11:30 వరకు కూడా, మేము రాత్రి 11:30కు బయలుదేరాం. అక్కడ నుంచి 12 గంటలకు బయలుదేరామని 11:30 వరకు కూడా భోజనాలు వడ్డిస్తూనే ఉన్నారు. అక్కడ అందరూ వయసును కూడా లెక్క చేయకుండా పెద్దోళ్ళు కానీ అందరూ కూడా అక్కడే నిజంగా సర్వింగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సహోదరులు ఉన్నారు, అక్కడ సహోదరులు పరిచయం చేస్తూనే ఉన్నారు. మనం ఏం చేస్తాం? వంట చేస్తాము, గట్టిగా 1 గంట చేస్తాము, తర్వాత మీరు చేసుకోండి అనుకుంటాం. 12 గంటల వరకు మేము ప్రయాణమై వచ్చేంత వరకు కూడా అట్నే పరిచర్య చేసుకుంటున్నారండి వాళ్ళు. నేను నిజంగా నాకు కళ్ళ నిండా నీళ్ళు వచ్చాయి. ప్రభా, పరిచర్య అంటే ఇదే కదా. నేను అప్పుడు ప్రభువును స్తుతించా. పరిశుద్ధుల పాదములు మోపే స్థలములోనికి నన్ను కూడా తీసుకొచ్చావు తండ్రి. ఇదే పరలోకం అంటే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములోనికి మమ్మల్ని నన్ను తీసుకొచ్చావు ప్రభా అని నిజంగా ఆ స్థలమంతా ఎంతో నిజంగా వెలుగుమయంగా మారిపోతూ వచ్చింది నాకు మాత్రం. ఎందుకంటే అక్కడ ఉన్న పరిచర్య, అక్కడ వారి పరుగు, అక్కడ వారి యొక్క 12 అయినా కూడా వారు సంతోషముతో వారు పరిచర్య చేసే విధానం, యవనస్తులు కానీ, పెద్దలు కానీ, వృద్ధులు కానీ. అర్థం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం వాక్యం వినేదే నేర్చుకున్నాం, దేవుని సన్నిధికి వచ్చేదే నేర్చుకున్నాం. ఇంతే భక్తి అనుకుంటాం మనం కదా. మనకు తెలిసిన భక్తి అంతే. మందిరానికి వెళ్ళామా, వచ్చామా, వెళ్ళడం కూడా రావడం కూడా గగనమైపోతుంది కొంతమందికి. ఆదివారం కూడా అర్థంగా 10:30 కంటే ఎంత టైం వస్తుందో నిజంగా మనకే అర్థం కాదు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ దినాల్లో మనల్ని చూసి అనేకులు వారెవరో నాకు తెలీదు, ఆ ఒక్క దినము నిజంగా అక్కడ వాక్యము బహు తక్కువగా ఉన్నప్పటికీ పరిచర్య, సమర్పణ, అక్కడ దైవ సన్నిధి స్పష్టంగా నేను ఒక దినం చూడగలిగాను. నేను అక్కడ ఒక దినం పరిచర్య, దేవుని యొక్క సన్నిధి నిజంగా అక్కడ చూడగలుగుతూ వచ్చా. మనం కూడా దేవుని ఇంట్లో అడుగుపెట్టిన ప్రతి సమయం కూడా నీకెంత విలువైంది. అర్థంగా మనం అనుకుంటాం వచ్చాము వెళ్ళాము కాదు, కానీ దేవుని ఇంట్లో అడుగుపెట్టే ప్రతి స్థలము, నీ జీవితము అనేకులకు మాదిరిగా పంచి నిజంగా నువ్వు వెళ్ళాలి. అర్థంగా నీకు మనము దేవునికి మహిమకరంగా నిజంగా మనం ముందుకు సాగాలి. అర్థంగా అంతేగాని దినాల్లో వాక్యం ఏంది, విస్తారమైనటువంటి వాక్యం ఉంది, కానీ మనల్ని మనం దేవునికి అప్పగించుకొని
మనం దేవునికి సమర్పించుకొని, అందుకని ఆరాధనలో మనం చూస్తూ వచ్చాం. దేవుని ప్రజలు ప్రతిష్ఠించబడినటువంటి అనుభవం కలిగినటువంటి వారంగా మనం ఉన్నాం. ప్రతిష్ఠితమైనటువంటి జీవితం లేకపోతే అర్థం, మనం ఎంత వాక్యం విన్నా, ఎన్నిసార్లు రాసుకున్నా, ఎన్నిసార్లు వచ్చినా, దేవుని కొరకు ఆయన నన్ను ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తిని నేను. ఆయన పని కొరకు, ఆయన పరిచర్య కొరకు ఆయన నన్ను ప్రతిష్ఠించుకున్నాడు అనేటువంటి సత్యాన్ని ఎరిగినప్పుడు నిజంగా మన ద్వారా ఆయన నామం ఘనపరచబడుతుంది. ఆ ప్రతిష్ఠిత లేకుండా మనము వచ్చి వెళ్ళామంటే ఎంత మాత్రం జీవితంలో చచ్చేంత వరకు వచ్చి కూర్చొని వెళ్ళినా నువ్వు ఏమీ తెలుసుకోలేవు. గుర్తుపెట్టుకోండి. నేను ధైర్యంగా నిలబడి చెప్తున్న దేవుని సన్నిధానంలో, నామధేయంగా నామకార్థంగా మనం ఎంతవరకు వచ్చి కూర్చొని చేసినా కూడా ఏ ప్రయోజనం ఉండదు. వారెవరో నిజంగా వృద్ధులండి, వాళ్ళు 3 దినాలైందంట, వారికి ఇల్లు లేవా, 3 దినాలు ఒక మంచం ఇచ్చారు, వాళ్ళకి మంచాలు వేసుకున్నారు అక్కడ మందిరంలో. అర్థంగా వాళ్ళు నిండు వృద్ధులు. అర్థం, ఆ తల్లికి ఆయన కూడా వృద్ధులే, అన్నం తినిపిస్తా ఉన్నాడు. చక్కగా ఇల్లు లేవు వాళ్ళకు. ఏ ఊరంటే మాది ఒంగోలు దగ్గర నాగులపులపాడండి అన్నాడు. అనే కదా చాలామంది ఉన్నారు, చాపలు వేసుకొని కింద పడుకున్నారు. వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి 4 రోజులైంది, 3 రోజులైంది, 5 రోజులైంది, అక్కడే ఉన్నారు. అర్థంగా మనకి ఏదైనా స్పెషల్ మీటింగ్కి వస్తే మన భక్తి ఎట్లుంటుంది? వచ్చామా, కూర్చున్నామా, అర్థంగా అందరికి ప్రైజ్లాడు చెప్పామా, భోజనం చేసామా, అర్థంగా వెళ్ళామా. అసలు పరిచర్య ఏంటి? దేవుని ఇంట్లో ఏం జరుగుతుంది? అందుకనే నేను ఆ బాధ, నిజంగా సంతోషాన్ని తట్టుకోలేక నేను ఎమ్మటి రత్నాకర్కి ఫోన్ చేశాను. రత్నాకర్, ఇక్కడ ఉన్న పరిస్థితి, వంటశాలలో దగ్గర 150 మంది పనిచేస్తున్నారు. ఇక్కడ వంటశాలలో పనిచేసే వాళ్ళు ఎంతమంది అంట, రాత్రి 12 గంటల వరకు అని అక్కడే ఉన్నారు వాళ్ళు. అక్కడ షేమ్యాన్ దగ్గర కొంతమంది, ఇక్కడ వంట చేసేవారు కొంతమంది. 12 గంటలైనా అట్లే ఉన్నారు. నిజంగా పరిచర్య అంటే నిజంగా ఎంత గొప్పదో అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మన జీవితంలో కూడా ఎందుకు చెప్తున్నాను ఈ మాట్లాడినంటే, దేవుడు మనల్ని రక్షించుకున్న తర్వాత ఆయన కొరకు ఆయన మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు. ఒక ఆయన ఉన్నాడు, నిండు వృద్ధుడు. ఆయన రాత్రి 12 గంటల వరకు బయట కూర్చొని వరాలన్న లాగానే కూర్చున్నాడు. ఆయన కూడా చెప్పుల స్టాండ్ కాడ అట్నే కూర్చున్నాడు, చలికి కోట్ వేసుకొని ఇట్లా. ఆ చెప్పులకు కావిలి కూర్చొని ఆయన పాపం ఇట్లా చలికి వణుక్కుంటూ కూర్చున్నాడు. 12 అయింది రాత్రి, మీటింగ్ అయిపోయే వరకు. అందరు చెప్పులు తీసుకుని వెళ్ళిపోవాలా, ఆయన ఇంటికి వెళ్ళిపోవాలి. టోకెన్లు ఇవ్వాలా, చెప్పులు తీసుకొని, ఇదిగో అనే చెప్పులు, ఇదిగో అనే చెప్పులు చేశారు. ఆయన నిజంగా పెద్ద ఆయన పాపం. ఆయన చలిగాలికి శుభ్రంగా ఇంట్లో పోయి పడుకోవచ్చుగా. ఆ చెప్పుల స్టాండ్లో ఆ కోట్ వేసుకొని తలకి ఇలా కట్టుకొని అలానే కూర్చుకుంటున్నాడు. మన బోటోళ్ళు వచ్చి టోకెన్ ఇస్తే ఆ చెప్పులు తీసి మళ్ళీ ఇచ్చి వాళ్ళ ఇంటిని కూర్చుంటాడు పాపం. చూసారు పరిచర్య విధానం ఎంతగా ఉందో ఆలోచించేయండి. ఎందుకు చెప్తున్నానంటే, విశ్వాస జీవితం అనేది జయ జీవితముతో కూడింది, పోరాటముతో కూడింది. విశ్వాస యాత్రలో మనం కొనసాగుతున్నామంటే నిజంగా మన విశ్వాసాన్ని అడ్డగించేదాని కొరకై శత్రువు అనేకమైనటువంటి అభ్యంతరాలు తీసుకొస్తుంది. ఇంకా రండి వాక్యం దగ్గరికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. గుర్తుపెట్టుకోవాలి, విశ్వాస జీవితం అనేది జయ జీవితముతో కూడింది. విశ్వాస జీవితం అనేది పోరాటముతో కూడింది. విశ్వాస జీవితం అనేది రక్షణ తీసుకున్నానులే, సరిపెట్టుకుంటానులే అనే దానికి కాదు. విశ్వాస జీవితం అనేది, అందుకనే పౌలు అంటాడు, మంచి పోరాటము నేను పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని కాపాడుకుంటుని. విశ్వాసాన్ని కాపాడుకోవాలి మనం. ఎందుకంటే విశ్వాసాన్ని పోగొట్టుకునేటువంటి దినాల్లో మనం ఉన్నాం. లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనంలో, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు
విశ్వాసమును కనుగొందునా. భయంకరమైన దినాలు, విశ్వాసమును కనుగొందునా. సో నా తలంపు ఏంటంటే, ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఆఖరి దినాలు, ప్రభు రాకడ దినాల్లో విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలండి. ఎందుకంటే విశ్వాసము కోల్పోయేటువంటి దినాల్లో మనం ఉన్నాం. పిలువబడిన వారు అనేకులు పిలిచారు, కానీ ఏర్పరచబడిన వారు ఎంతమంది అంట? కొందరే. ఎంతోమందిని నిజంగా పిలిచారు, ఎంతోమంది వచ్చారు ఆయన దగ్గర. ఆఖరికి ఏర్పాటు చేయబడినటువంటి వారు కొందరే. గుర్తుపెట్టుకోవాలి, ఏర్పాటు చేయబడినటువంటి గుంపు కొరకే ఆయన వస్తున్నాడు. ఆయన కొరకు, ఆయన రాజ్యం కొరకు, ఆ మహిమ కొరకు నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన. ఆ ఏర్పాటు నిజంగా నీ ద్వారా ఆయన సంపూర్తి చేయనయ్యున్నాడు. దాని కొరకు ఆయన వస్తున్నాడు. అందుకనే విశ్వాస జీవితం అనేది జయ జీవితంతో కూడినటువంటిది. మనము కూడా ప్రతిదీ మనము జయించాలి. కొన్నిసార్లు శరీరము అభ్యంతరంగా ఉంటుంది, కొన్నిసార్లు పరిస్థితులు అభ్యంతరంగా ఉంటాయి, కొన్నిసార్లు దేవుని సన్నిధికి వెళ్ళడానికి అనేకమైనటువంటి ఆటంకాలు, అభ్యంతరాలు ఉంటాయి. అందుకని రాత్రి మేము చూస్తూ వచ్చాం, అనుకూలమైనటువంటి సమయాల్లో దేవుని సన్నిధికి మనం వచ్చేదానికంటే ప్రతికూలమైనటువంటి సమయాల్లో దేవుని సన్నిధికి నిజంగా వచ్చుట ద్వారా దేవుడు తన కార్యము కనపరచబడుతుంది, దేవుని నామము కనపరచబడుతుంది. వాళ్ళు వృద్ధులు, నిజంగా నిండు వృద్ధులు. వారికి అనుకూలమా ప్రతికూలమా చెప్పండి. మన మట్టుకు మనం చూస్తే, నా మట్టుకు నేను ఆలోచన చేస్తే, వారి ఆలోచనకు, వారి యొక్క వయస్సుకు అది ప్రతికూలతే. వారు రావాల్సినటువంటి అక్కర లేదు నిజంగా. అలాగున వారు అంత వయస్సును వేసుకొని ఆ మీటింగులకు రావాల్సినటువంటి అవసరం లేదు. కానీ దేవుని సన్నిధానంలో ఆయన వృద్ధుడు పాపం పులిపిట్ట మీదటిని కూర్చొని ఉన్నాడు. ఆయన్ని ఇక్కడే కానూరులో చూశాను నేను. అన్నా ప్రైజులాడు అన్న, బావన్ రన్న అంటున్నాడు. నిండా కప్పుకున్నాడు, బైబిల్ చదువుకుంటూ కూర్చున్నాడు. ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా అర్థమే. అక్కడ విన్న వాక్యము కంటే అక్కడ నిజంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి వారి క్రమము, అక్కడ దేవుని కార్యాలు, అక్కడ దేవుని సన్నిధి అర్థమే. నిజంగా 10 లెట్రిన్ బాత్రూములు వరుసగా ఉన్నాయి. అర్థమే. ఆ 10 లెట్రిన్ బాత్రూములు ఎలా ఉన్నాయంటే నిజంగా ఎంత నీట్గా ఉన్నాయో. నిజంగా వచ్చే వాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. కానీ అక్కడ డ్యూటీ చేసే వాళ్ళు మామూలుగా టచ్ చేసుకొని నీట్గా ఉన్నారు. వాళ్ళు 4 ఉన్నారు అక్కడ. బకెట్తో నీళ్లు పట్టుకున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు, ఒక ప్రక్క వాక్యం వింటూనే ఉన్నారు, ప్రైజ్లాడన్నా అంటున్నారు. నిజంగా వారి పని వాళ్ళు చేస్తారు. చూస్తారా, నేను ఇవన్నీ వాక్యము వినేదానికంటే అక్కడ ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితి అంతా నేను నిజంగా గమనించి ప్రభుని ఎంతగానో స్తుతించాను. అందుకనే విశ్వాస జీవితం అనేది మాదిరికరమైన జీవితం. విశ్వాస జీవితం అనేది ప్రతిష్ఠించబడినటువంటి జీవితం. దేవునికి నిజంగా వారి ద్వారా దేవునికి మహిమ. అందుకని హెబ్రోన్లో కూడా మేము రక్షించబడిన మొదటి దినాల్లో హెబ్రోన్లో కూడా వంటశాలలో పనిచేసేవారు ఎవరంటే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జాయింట్ కలెక్టర్లు అంటే వాళ్ళంతా. తలకు నిజంగా రుమాలు కట్టుకుంటారు, నడుముకు టవల్ కట్టుకుంటారు. వాళ్ళు వంటలు చేస్తూ ఉంటారంట. వాళ్ళు ఎవరంటే పలాని వెస్ట్ గోదావరి జాయింట్ కలెక్టరు, పలానా ఆయన ఎంఆర్ఓ గారు రిటైర్డు, పలానా ఆయన అని చెప్తూ ఉంటారు వాళ్ళు. బాత్రూముల దగ్గర ఉన్న వాళ్ళు ఎవరంటే వాళ్ళు మామూలు కాదు, సామాన్యులు కాదు. పరిచర్య ఎక్కడి నుంచి దేవునికి మహిమ అంటే నిజంగా పరిచర్య ద్వారా దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడంటే, ఏ పరిచర్య ద్వారా ఆయన నామము నీ ద్వారా ఘనపరచబడుతుందో అదే దేవునికి మహిమ. వచ్చి కూర్చొని విని వెళ్ళిపోవడం కాదు, ఈ పరిచర్య ద్వారా. అందుకనే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఒక మంచి మాట ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఏముందంటే, చేయుటకు నీవు నాకు అప్పగించబడినటువంటి పని, చేయుటకు నీవు నాకు అప్పగించబడినటువంటి పని నేను సంపూర్ణముగా చేసి ఉన్నా. చేయుటకు నీవు నాకు అప్పగించబడినటువంటి పని
రక్షించబడినటువంటి దేవుని ప్రజలను ఒకటి గుర్తుపెట్టుకొని, నేను రక్షించుకున్నది ఎందుకు రక్షించుకున్నానంటే దేవుని ఇంట్లో దేవుని అక్కర కొరకు నేను రక్షించుకున్నాడు. నీవు అశ్రద్ధగా నిర్లక్ష్యంగా కూర్చొని లేచిపోతున్నావు మనం, అంతే మన భక్తి కాదు. కానీ దేవుడు ఒక కారణము చేత నేను రక్షించుకున్నాడు, ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశము చేత, ఒక సంకల్పం, ఒక ప్రణాళిక, ఆయన ఒక పని కొరకు నిన్ను ఆయన దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. మనం ఏం చేస్తున్నాం ఆ పనే నిజంగా మనకు తెలియదు. అందుకని అంటాడు, చేయుటకు నీవు నాకు అప్పగించబడినటువంటి పని. ఏ పని చెప్పా? ఏ పని అప్పగించాడండి నీకు? ఏ పని నీకు అప్పగించాడు దేవుని ఇంట్లో? ఎంతకాలమైంది నువ్వు రక్షించబడి? ఎంతకాలమైంది దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా ఉండబెట్టి? ఎంతకాలం దేవుని బిడ్డగా నిజంగా పిలువబడుతున్నావు? ఏ పని కొరకు నిజంగా దేవుడు నిన్ను అటువంటి నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు పరలోకములో? ఏ పనిని నిజంగా దేవుని రాజ్యానికి తీసుకెళ్తున్నావు? ఏ పని చేసి నిజంగా దేవుని రాజ్యానికి బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడలా అనిపించుకుంటున్నావు? ఏ పని లేకుండా సోమరుడా అని అనిపించుకుంటావా చెప్పండి? సోమరివైన చెడ్డదాసుడా ఎవరిని అంటున్నాడు అన్నమాట? ఏ పని లేకుండా తిరిగే వాళ్ళను, వారిని కదా సోమరులు అనేది. అందుకనే దేవుని ఇంట్లో దేవుడు మనల్ని రక్షించుకున్నాడంటే ఒక ఉన్నతమైన ఉద్దేశముతో ప్రభు రక్షించుకున్నాడు. చేయడానికి నీవు నాకు అప్పగించబడిన పని, ఏ పని చేస్తున్నావు దాన్ని అంతము వరకు, అర్థంగా. అందుకని అంతం వరకు సహించిన వాడే అంతము వరకు సహించాలి. అంతము వరకు ఎక్కడుందన్నమాట చూస్తారన్నమాట? మత్తయి సువార్తలు అనుకుంటా, మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం చదవమ్మా. అంతము వరకు సహించినవాడు, అంతము వరకు సహించాలి. నీ పరిచర్యలో, నీకు అప్పగించబడిన పరిచర్యలో వారు వీళ్ళు ఈ మాట అన్నారు, వాళ్ళ మాట అన్నారు అని నిజంగా అర్థం ముడుచుకొని నిజంగా ఆగిపోవడం కాదు. అంతం వరకు ప్రతి విషయంలో నీ శరీరము కానీ విశ్వాసులు కానీ ఎవరి ద్వారా ఎలాంటి పరిస్థితులు వచ్చినా అంతం వరకు సహించుకుంటేనే నిజంగా దానికి ప్రతిఫలం అంట. అంతం వరకు సహించిన వాడే. ఆరంభించడమేమో సులభంగా సంతోషంగా ఆరంభిస్తాము, కానీ ముగింపుకానికి వచ్చే వరకు మీరు చూసుకోకండి, ఇంకా ఇదే మన పరిచర్య చెప్పండి. నేను ధైర్యంగా చెప్తున్నా, నేను రక్షించబడిన మొదటి దినాల్లో, ప్రభు మహిమ కొరకు నేను చెప్తున్నా, రక్షించబడిన మొదటి దినాల్లో నేను యవనస్తునిగా ఉన్నప్పుడు నా కొరకు తపలాలు అట్లనే ఉండేవి. ఎవ్వరు కూడా తపలాలు ముట్టుకునేవారు కాదు, ఎవ్వరు కూడా తపలాల మీద చేసేవారే కాదు. అసలు దైవజనుడు అరవిందం గారు వచ్చినప్పుడు కూడా వేరే వాళ్ళు వచ్చి తపలా కొడతా ఉంటే ఆ తపలా ఆఫ్ చేయమన్నాడు. అప్పుడే అర్థమైపోయింది. వెంటనే అక్కడ సంఘ పెద్దలు నేను బయట పరిచర్య చేస్తూ ఉంటే నన్ను క్యాకేసి పిలిచి అప్పుడు తబలా దగ్గర కూర్చోబెట్టారు నన్ను. నేను నిజంగా పరిచర్య చేసి 4 గంటలకు పరిచర్య చేసి తిరిగి 9:30కు వచ్చి నిజంగా పాటలకు మొదటి పాటకి నేను అటెండ్ అవుతా. నేను ఎక్కడున్నా క్యాకేస్తారు, బ్రదర్ రండి తబలా దగ్గరికి రండి అని క్యాకేసేవారు. అది నా ఇప్పుడు కూడా నేను బయటికి వెళ్ళినప్పుడు, ప్రకాశం జిల్లా మా ప్రాంతానికి వెళ్ళినప్పుడు చాలామంది అంటారు, యవనస్తులు కొంతమంది, అన్న భాస్కర్ అన్న తబల భాస్కర్ అన్న అనేవారు చాలామంది. ఇప్పటికి 2-3 అంటూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య, దేవుని మహిమ కొరకునే నిజంగా మనం చెప్పాల్సి వస్తుంది. నిజంగా దేవుని ఇంట్లో నీకు ఏ పరిచర్య ఇచ్చాడు, ఏ పరిచర్య ప్రారంభించావో, ఏ పరిచర్య కొనసాగిస్తున్నావో, ఏ పరిచర్య కొరకు పరలోకములో నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమని వాక్యం ఉంటే విడిచిపెట్టావు, మద్దన్నే ప్రారంభించావు, వదిలేసావు. మీరు చూసుకోండి, ఇదే నీ పరిచర్య, ఇదే నీ సమర్పణ, దీని ద్వారా నీకు బహుమానం వస్తుందా, దీని ద్వారా నువ్వు మొప్పు పొందుతావా? అంతం వరకు సహించిన వాడే అంతం వరకు నీకు ఇచ్చిన పనిని కొనసాగించాలి. మధ్యన ఎందుకు వదిలేస్తున్నామండి? దేవుని వాక్యం ఉంది, అది శత్రువు చేసే పని, దుష్టుడు చేసే పని. అర్థం, శత్రువు చేసే పని, దుష్టుడు చేసే పని. రాత్రి 12 అయినా ఒక్కరు కూడా నిజంగా అక్కడి నుంచి కదిలిపోలేదు. మేమన్నా కదిలిపోయినా బస్సులు పోతాయని. మేము వచ్చేటప్పుడు అలానే చేసుకుంటున్నారు. బాత్రూమ్ దగ్గర ఉన్నవారు అలానే బగిడి పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. వంటశాలలో పనిచేసేవారు అక్కోళ్ళు కానీ అన్నోళ్ళు కానీ అక్కడే ఉన్నారు. వారికి ఇల్లు లేవా?
వారికి వాకిలు లేవా, వారికి పిల్లలు లేరా? అర్థం. పరిచర్య, పరిచర్య, పరిచర్య. దేవుడు నాకు ఇచ్చిన పని, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య. నిండు వృద్ధుడు నిజంగా చలిలో వణికిపోతున్నాడు. చెప్పుల స్టాండ్లో అందరికీ లెక్కబెట్టి చెప్పులు ఇస్తున్నాడు. నా కళ్ళ నిండా నీళ్ళు వచ్చి ఆయన చూసి, ప్రభువా నిజంగా పరిచర్య అంటే ఇదే కదా ప్రభువా. నిజంగా రాత్రి 12 గంటలప్పుడు నా చెప్పులు అందరూ వస్తూ ఉన్నారు. ఆయన వచ్చి ఆ టోకెన్ తీసుకుని చెప్పులు ఇస్తూ ఉన్నాడు, వణుక్కుంటా ఇలా ఇలా ఇలా. ఆయనకి ఇల్లు లేదా అండి? శుభ్రంగా వండుకోవచ్చుగా. ఆయన ఎవరైనా అడిగే వాళ్ళు ఉన్నారా చెప్పండి? ఎవరు అడగరు. ఎవరు చెప్పందని డిమాండ్ చేసేవాళ్ళే కాదు. నా ప్రభు కొరకు నేను చేస్తున్నా, నా ప్రభు నాకు బహుమానం ఇస్తున్నాడు, నా ప్రభు నా పనికి తగిన ప్రతిఫలము ఒక దినాన్ని నేను పొందబోతున్నాను, దానికి తగిన ప్రతిఫలము నా ప్రభు దగ్గర నాకు దొరుకుతుంది, నా ప్రభుయే నాకు. ఇది నిజంగా వారి విశ్వాసం. అందుకనే ప్రకటన గ్రంథంలో ఆ మాట ఉంది, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో, విడిచిపెట్టబాకు, దారి విడుచుకోబాకు, పోగొట్టుకోబాకు. దారి విడిచే శత్రువు నిజంగా నీ పరిచర్యను నిజంగా దారి విడిచవేయాలని, నీ పరిచర్య నుంచి తొలగించాలని వాడు నిజంగా పనిచేస్తున్నాడు. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందును. చేయుటకు నీవు నాకు అప్పగించమన్నటువంటి పని నేను సంపూర్ణంగా చేయుటకు నీవు నాకు అప్పగించబడిన పని సంపూర్ణంగా చేశాను. నీకే పని ఇచ్చాడు దేవుడి ఇంట్లో? దేవుని ఇంట్లో అసలు నీకేమన్నా పని ఉందా? ఏ పని లేకుండా వస్తున్నావు కదా, నన్ను క్షమించయ్యా. నేను ఇంతకాలమైంది రక్షించుకున్నాను, కానీ ఏదో నిజంగా రొటీన్గా నాకు కుదిరినప్పుడే వస్తున్నాను, కానీ నాకంటూ ఒక పర్మనెంట్గా పని ఏది కూడా పర్మనెంట్ జాబు లేదు. టెంపరవరీ ఎంతకాలం చేస్తారండి? టెంపరవరీ ఎప్పటికైనా. పర్మనెంట్ అయిద్దా చెప్పండి? ఇప్పుడు రాకేష్ పని చేస్తున్నాడు, టెంపరవరీ. గవర్నమెంట్ ఎప్పటికైనా అది దానికంటే ఎక్కువ జీతం ఇస్తానంటే ఇంకో దానికి వెళ్ళిపోతుంది. టెంపరవరీ. దేవుని ఇంట్లో టెంపరవరీ నిజంగా వద్దు మనకు. టెంపరవరీ నిజంగా ఉద్యోగం మనకు వద్దు. పర్మనెంట్గా దేవుని రాజ్యానికి మనల్ని తీసుకెళ్లేంత వరకు పర్మనెంట్గా నిజంగా దేవుని కొరకు మనం కనిపెట్టుకొని, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఎంత నమ్మకంగా పనిచేసేవయ్యా, ఎంత నమ్మకంగా జీవించావయ్యా, ఎంత నమ్మకంగా నా కొరకు బ్రతికావయ్యా. ఇదిగో నీ క్రియలకు తగిన ప్రతిఫలం నేను ఇస్తున్నాను నీకు. అంతే దినాలు, ప్రభు రాకడ దినాల్లో ప్రభు మధ్యాకాశానికి త్వరగా వస్తున్నాడు. ఎందుకొరకంటే తన ప్రజల కొరకు, తన ప్రజల కొరకు ఎదురు చూసేవారి కొరకు. అందుకనే ఆ మాట ఉంటూ మనం పాట పాడుతూ వచ్చాం, జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించేవారు, అపజయంగా బ్రతికేవారు కాదు, జయ జీవితం. మన పరిచర్యకు నిజంగా ఎలాంటి ఆటంకం లేకుండా జయోత్సవముతో, మనకిచ్చిన పరిచర్యలో జయోత్సవముతో ప్రభువును మనం ఊరేగించే వారంగా ఉండాలి. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. అర్థం. ఒక్కొక్క వచ్చిన చూడండి, ఎవరు ఎదురు చూతురో సంసిద్ధులవుదరు, ప్రభు రాక ఎవరు ఆశించరో కొనిపోవా క్రీస్తు వచ్చు. ఎవరు ఎదురు చూస్తారో, ఎవరు ఎదురు చూస్తారంట? ఆయన ఎదురు చూపంతా ఏంటి? నా ప్రభు నాకు ప్రతిఫలం ఇస్తున్నాడు. భయంకరమైన చలిలో వణుక్కుంటూ చెప్పులు ఇస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? ఎదురు చూస్తున్నాడు ఆయన రాకడ కొరకు. నా ప్రభు నాకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు ఒక దినాల. నా ప్రభు నాకు ఏది తక్కువ చేసే దేవుడు కాదు. అర్థం. అందుకని దేవుని కొరకు మనం ఏదైనా చేస్తే దేవుని దగ్గర మనం ఆశపడాలి. అందుకనే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనమైతే దేవుని దగ్గరికి రాము, కానీ మనం మాత్రము ఆయన రప్పించుకుంటాం ఇంటికి. మనం చేసే భక్తి అట్లుంటుంది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. ఎక్కడుందన్నమాట? యాకోబు పత్రికలో ఉందన్నమాట, 4వ అధ్యాయంలో. దేవుని దగ్గరకు వచ్చేది మనం నేర్చుకోము, కానీ దేవుణ్ణి మాత్రము అయ్యా నాకు అది, నాకు ఇది, నాకు అది చెయ్యి, నా రోగం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఈ లోకానికి వచ్చింది నీ రోగాన్ని పోగొట్టుకోవడానికి కాదు, నీ బాధలను పోగొట్టేదానికి కాదు, కానీ నిన్ను రక్షించేదాని కొరకై, నిన్ను పరలోకానికి తీసుకెళ్లేదాని కొరకై ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ సత్యాన్ని ఎరుగు. రోగాల కొరకు, బాధల కొరకు వచ్చేవారు నిజంగా మధ్యనే వెళ్ళిపోతారు, అంతే కాదు. వచ్చింది ఆ దినాల్లో చాలామంది రోగాల కొరకు వచ్చారు, రోగం వచ్చి పోయిన తర్వాత అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు.
దేవుడి ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే పాపులమైన మనల్ని రక్షించేదాని కొరకై, నశించిపోతున్న మనల్ని దేవుని రాజ్యానికి చేర్చేదాని కొరకు ఆయన వచ్చాడు. అర్థమైందా? అందుకనే ఆత్మానుసారమైనటువంటి వాక్యం విత్తబడుతుంది, కానీ ఆత్మీయంగా బ్రతకలేకపోతున్నాం. ఆత్మానుసారమైనటువంటి బోధలు వింటున్నాము, కానీ ఆత్మానుసారంగా బ్రతకడానికి నిజంగా మన చేత కావట్లేదు. మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బలాలు పాలు పొందక ముందు మంచి తీర్మానం చేసుకుందాం. ప్రభు వస్తున్నాడు. ఏ పరిచర్య ద్వారా ప్రభు రాజ్యానికి నేను వెళ్ళాలను, ఏ పరిచర్య ద్వారా ప్రభు నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. అందుకని అంటాడు. ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వస్తున్నాను. ఈ మాట అర్థమవుతుందా మీకు? నేను త్వరగా వస్తున్నాయా? నీకు ఎవడును నీ కిరీటము, ఏంటా కిరీటము? నీ క్రియల ద్వారా ప్రభు నీకు కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రభు కొరకు నువ్వు జీవించే జీవితాన్ని బట్టి ఒక దినాన ప్రభు నీకు కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. నీ కిరీటాన్ని ఎవడు కూడా అపహరింపకుండా నీకు కలిగిన దాన్ని ఏం చేయాలంట? గట్టిగా పట్టుకో. అలాగునా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఓ దేవా, నన్ను రక్షించుకున్నావు, కానీ మారు మనసుకు తగిన ఫలాలు ఫలించి నీ నామ ఘనత కొరకు నన్ను బ్రతికించు. ఏ ఉద్దేశంతో నన్ను రక్షించుకున్నావు? నీ ప్రణాళిక, నీ సంకల్పం ఏంటి? ఏ పని కొరకు, దేని కొరకు నీ నామము నా ద్వారా గణపరచబడాలి? అర్థమే. ఆయన బోధ చేయాలని చెప్పండి. ఆ చెప్పుల స్టాండ్ దగ్గర కూర్చుని ఆయన బోధ చేయాలని చెప్పండి. ఆయన గురించి ఎంతమంది విన్నాం ఇప్పుడు చెప్పండి. ఆయన ఏమన్నా బోధ చేశాడా? చలి కొనుక్కుంటూ కూర్చున్నాడు, అంతే కదా. దానిలో ఆయన చేసింది. ఆయన గురించి ఎంతమంది విన్నారు? ఇప్పుడు సంఘమంతా విన్నారు. మనమే కాదు, అన్ని సంఘాల్లో కూడా ఎంతమంది చెప్తుంటారు ఈ విధంగా. అర్థంగా. అదే నిజంగా మౌనంగా ఉండి బోధించడం. అదే అక్కడ మైకులో చెప్పేవారి కంటే అక్కడ పరిచర్య చేసేవారు ఎంత ఎంత బోధ నిజంగా అనేకులకు పంచారు వారి బోధ. చెప్పండి. అనే మన మాదిరికరమైన జీవితమే అనేకులను కదిలిస్తుంది, అనేకులతో మాట్లాడుతుంది. అలాగనే మనం కూడా మాదిరికరమైనటువంటి విశ్వాస బ్రతికి ప్రభువును కనపరిచేటువంటి ప్రజలంగా ప్రభు మనల్ని సిద్ధపరచుగా ప్రార్థన చేస్తాం. ఒకరించండి, ఒక నిమిషం మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు బల దగ్గరికి వెళ్దాం.